నాగుల చవితి పండుగ వేళ నాగరాజా నిన్నే కొలిచేమయ్యా దయ చూడరావా దేవా మా మొరలాలించరావా
దయచూడరావా దేవా మా మొరలాలించరావా పుట్టలో పాలు పోసి దీపము వెలిగించి భక్తితో పూజించే మామము కరుణించవే నాగదేవా కార్తీక మాసపు వేళలో చల్లని చవితి రోజున పసుపు కుంకుమ గంధముతో నిన్ను అర్పించే వేళలో చలిమిడి వడపప్పు నైవేద్యము చిమ్మిలి ఉండలు అర్పణము నువ్వుల నూనె దీపాలతో నీకు హారతి పట్టేము కోటి దండాలయ్య నాగన్నమము కాపాడరావా దయతో నాగుల చవితి పండుగ వేళ నాగరాజా నిన్నే కొలిచేమయ్యా దయచూడరావా దేవా మా మొరలాలించరావా పుట్టలో పాలు పోసి దీపము వెలిగించి భక్తితో పూజించే మము కరుణించవే నాగదేవా ఆదిశేషుడవు నీవయ్యా హరికి పానుపైనావు వాసుకి రూపము నీవయ్యా శివుని ఆభరణమైనావు సకల దేవతల అంశతో భువిలో వెలసినావు సర్పరాజేశ్వర స్వామి శరణు కోరి వచ్చామా నాగదోషములన్నిటినీ పరిహరించు మా తండ్రి నాగుల చవితి పండుగ వేళ నాగరాజా నిన్నే కొలిచేమయ్యా మము కరుణించవే నాగదేవా పడగులెప్పిన నీ రూపం భయమును పోగొట్టును చల్లని నీ చూపులతో మము రక్షించు నాగేశ్వరా సంతాన భాగ్యము కొరకు తల్లులు నిన్నే వేడెదరు ఆయురారోగ్యముల కొరకు అందరూ నిన్నే కొలిచెదరు నాగుల చవితి పండుగ వేళ నాగరాజా నిన్నే కొలిచేమయ్యా దయచూడరావా దేవా నాగదేవా పుట్టమన్ను ప్రసాదముగా నుదుట ధరించేము నీ దీవెనలే మాకు రక్ష నిత్యము నమ్మేము కులమును వృద్ధి చేయవయ్యా కుటుంబము కాపాడవయ్యా ధన ధాన్యములనిచ్చి మము చల్లంగా చూడవయ్యా నాగుల చవితి పూజను ప్రేమతో అందుకోవా దేవా చవితి పండుగ వేళ నాగరాజా నిన్నే కొలిచేమయ్యా దయచూడరావా దేవా మా మొరలాలించరావా పుట్టలో పాలు పోసి దీపము వెలిగించి భక్తితో పూజించే మము కరుణించవే నాగదేవా చల్లని నీ చూపులతో మము రక్షించు నాగేశ్వరా।
కొలిచెదరు. నాగుల చవితి పండుగ వేళ నాగరాజా నిన్నే కొలిచేమయ్యా. దయచూడరావా దేవా మా మొరలాలించరావా. పుట్టలో పాలు పోసి దీపము వెలిగించి భక్తితో పూజించేమా మమ్ము కరుణించవే నాగదేవా. పుట్టమన్ను ప్రసాదముగా నుదుట ధరించేము. నీ దీవెనలే మాకు రక్ష నిత్యము నమ్మేము. కులమును వృద్ధి చేయవయ్యా, కుటుంబము కాపాడవయ్యా. ధన ధాన్యములనిచ్చి మము చల్లంగా చూడవయ్యా. నాగుల చవితి పూజను ప్రేమతో అందుకోవా దేవా. నాగుల చవితి పండుగ వేళ నాగరాజా నిన్నే కొలిచేమయ్యా. దయచూడరావా దేవా మా మొరలాలించరావా. పుట్టలో పాలు పోసి దీపము వెలిగించి భక్తితో పూజించేమా మమ్ము కరుణించవే నాగదేవా. నాగయ్యా నాగన్నా దయచూడు మా పైన. నాగేంద్ర నాగేశా కరుణించు మమ్ము దేవా. జై జై నాగా, జై హే నాగా, జై జై నాగా, జై హే నాగా.
బస్తాలు నాగోల్చే సందర్భంగా 10 బస్తాలు బియ్యం ఇచ్చింది దీని పేరు మీద. వాళ్ళ ఫాదర్ అనమాట. స్వామి కన్నడ వీళ్ళందరూ అనమాట. సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుంటూ ఈనాడు నాగుల చవితి సందర్భంగా ఇక్కడ అందరికీ అన్నదాన సమర్పణ జరుగుతుంది. ఇక్కడ స్వయంభూ ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారం భోజనాలు దాతలు పెట్టుకుంటారు. ఈనాడు కూడా ఈ వచ్చిన దాని మీద సరిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈవేళ వేల మంది వస్తారు భోజనానికి. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ నాగుల చవితి చాలా ముఖ్యం. ఇక్కడ ఇదివరకు కూడా వచ్చేవారు కానీ భోజనాలు ఉండేవి కాదు, ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు. అందువల్ల ప్రజలే పెడతారు, ఇదంతా ఇస్తుంది కూడా ప్రజలే. అందువల్ల దర్శనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అత్యంత పవిత్రమైన రోజు నాగుల చవితి. ఈరోజు పడమరేపల్లి గ్రామంలో శ్రీ ఒల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్య ఆలయంలో అత్యంత పవిత్రంగా ఈరోజు నాగుల చవితి ఉత్సవం ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. ఈ ఆలయం శతాబ్దాల కాలం నుంచి కూడా స్వయంభూగా వెలిసిన స్వామి ఇక్కడ కోరిన కోరికలు సంతానానికి కానీ, వివాహాలకు కానీ, ఇతర ఈతి బాధలకు కానీ, రావుకేతు పూజలకు కానీ పెట్టింది పేరు. పళని సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రాలు ఎలాగో అటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. స్వయంభూగా వెలిసిన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు నాగ చతుర్థి నాగుల చవితి సందర్భంగా ఈరోజు సుమారు 5,000 చిలుకు పైచిలుకు భక్తులు భోజనాలు చేస్తారు. అన్నప్రసాద వితరణ ఇదంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో. మరి ఇది మా కుటుంబానికి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ విశేషమైన భక్తులకి అందరికీ శుభం జరగాలని, పాడి పంట సుఖ సంతోషాలతో మన రాష్ట్రం, మన దేశం అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుని సెలవు తీసుకుంటాం. దేవ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఇది. సుమారు 130 సంవత్సరాల బట్టి స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇవాళ కాదు, ఎంతో మంది పూర్వం కూడా ఎంతో వైభవంగా ఇక్కడ షష్ఠి మహోత్సవాలు జరుగుతూ ఉండి, పూర్వం ఏంటో మరి ఈ స్వామి మహోత్సవం ఏంటో 10-15 సంవత్సరాలు బట్టి షష్ఠికి కానీ ఈ నాగుల చవితికి కానీ వాతావరణం మాకు అనుకూలించి ఇక్కడేమో భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మాది 5వ తరగతి, మా పసలవారి కోటలోనేమో మా ఇలవేర్పు పెండు బంగారం మా స్వామి. మనస్ఫూర్తిగా ఇక్కడ ఎవరు కోరుకున్నా సరే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడికి రావటం, స్వామివారిని కొలుచుకోవటం, ఒక సంతానమే కాదు, ఒక ఉద్యోగం లేకపోయినా, ఒక ఈతి బాధలు అయినా సరే, వాళ్ళకి రుణమిత్రులైనా సరే, రకరకాలు ఏ బాధ ఉన్నా సరే మా స్వామివారిని ఇక్కడ తలుచుకుంటే తీర్చడం జరుగుతుంది. మా సంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో వైభవంగా ఇక్కడ చేయటం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి కృప కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి ఆ స్వామికి ధన్యవాదాలు. మా గ్రామంలో ఏం చేస్తున్న స్వామి ఎవరు ఏర్పాటు చేసింది కాదు, స్వయంభూ. ఇక్కడ బాలమావిడి చెట్టు, జంబి చెట్టు, పుట్ట, అలాగే కొలను కలిగలుపు ఉన్న స్థలం ఇది. స్థలం వచ్చి ఇంత అంతా కాదు. ఇక్కడికి వచ్చి ఒక పని మీద కోరుకుని రావడం, స్వామిని దర్శించుకుని వెళ్ళడం,
వెంటనే ఆ పని జరిగిందని చెప్పేవారే 99 మంది కూడా ఇక్కడ ఉంటారు. సంతానం లేని వారు కానీ సంతానం కోసం వస్తే వెంటనే షష్ఠి రోజు వచ్చిన మళ్ళీ షష్ఠికి ఆ పిల్లల్ని ఎత్తుకురావడం, ఉద్యోగం లేని వాళ్ళు రుణబాధ ఉన్నాడు రుణబాధ ముహూర్తి చేయడం, అలాగే అందరూ కూడా పెళ్లి కానాడు కానీ సమస్యలు ఉన్నా కానీ గృహ సమస్యలు ఎంత సమస్యలు ఉన్నా స్వామిని దర్శించుకుంటాం. అలాగే ఈరోజు పూల డెకరేషన్ చేసిన వారు చెప్తే నమ్మరు, ఇక్కడికి వచ్చి మా గుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కొబ్బరికాయ కొడతానికి కూడా డబ్బులు లేవంట. వాళ్ళు చెప్పారనమాట, నిజంగా స్వామివారిని తీసుకుని ఏం చేయాలి అని తెలియని పరిస్థితి మా కుటుంబంతో ఉంది. స్వామివారిని దర్శించి అంత మంచి జరుగుతుంది అన్నారని ఇక్కడికి రావడం, వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవంట, చూసుకున్నారంట. అటువంటిది ఈరోజు వాళ్ళు చక్కగా ఒక 25 మంది 30 మందికి పని కల్పించి బిజినెస్ పెట్టుకొని వాళ్ళు ఉన్న స్థితిలో ఉండి ఈరోజు పూల డెకరేషన్కి కూడా ఆ రోజు 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారంటే స్వామి మహత్యం. అలాగే పెంటపడి మెడికల్ షాప్ అయిన కానీ మా జడ్జి గారు గుడి జడ్జి గారు కూడా వారి సంతానం లేదా 18 సంవత్సరాల నుంచి రావడం జరుగుతాం. విజయనగరం జిల్లా జడ్జి గారు అలా చెప్పుకుంటా పోతే ఎంతోమంది లభిపోతున్నారు. ఈరోజు నాగుల చవితి సందర్భంగా సుమారు 15,000 మంది పైన భక్తులు రావడం, 10,000 మంది ఇక్కడ భోజనం చేయడం కూడా జరుగుతుంది. అలాగే భక్తులు గమనించి స్వామివారిని దర్శించుకుని విడుదల కావాలని కోరుచున్నాం. వచ్చే నెల 26వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి సుమారు 30,000 మంది పైన స్వామివారిని దర్శించుకుంటారు. 25,000 మంది ఇక్కడ అన్నప్రసాదం తిని భోజనం చేసి వెళ్తారు. అంటే ప్రతి మంగళవారం కూడా 3 మంగళవారాలు కూడా ఇక్కడ కార్తీక మంగళవారం సాయంత్రం మాటలు కార్తీక దీపోత్సవం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు గమనించడం కోరుచున్నాం. ఇప్పర్పూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వయంభూగా వెలసిన స్వామి ఈరోజు నాగుల చవితి తెల్లవారుజామున అభిషేక కార్యక్రమం, తర్వాత ఆభరణాలు అలంకారము, అలాగే విశేష దర్శనం కూడా. ఈ రోజున నాగుల చవితి రోజున ఎవరైతే కూడా పుట్టలో పాలు వేసుకుని స్వామిని దర్శనం చేసుకుంటారో ఆరోగ్యము అన్నీ కూడా సుఖ సంపదలు, సంతానం లేని వారి సంతానము, వివాహము, సుఖ సంపదలు కూడా ఉంటాయి. అందుచేత ఈరోజు దగ్గర 8,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. మా పిలిచే దేవుడు అంట ఆయన. ఏదైనా మనస్సులో అనుకుంటే 11 వారాల లోపల తప్పనిసరిగా ఏ కోరికైనా సరే అవుతుంది. ఈ రోజున ఎంతమందో ఏమండి నీళ్ళు వేసుకున్నామండి, పిల్లలు పుట్టేవండి, పెళ్ళిళ్ళు అయినాయండి, వ్యాపారం ఉంది, ఉద్యోగం అయిందండి అని ఎంతమందో చెప్తాం జరిగింది. సంతోషకరం. రాష్ట్రము, దేశము, పల్లెలు, పట్టణాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటతో తొలతూగాలని ఆ సంతానవల్లి దేవాశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శతమానం భవతా శివేంద్రే ప్రతిష్టతి. చల్లని నీ చూపులతో మము రక్షించు నాగేశ్వరా.